గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి. వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకుని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మిర్రర్ అన్నట్టు మీరు చాలా కోర్సెస్ చేశారు. చాలా మార్కెట్లో కూడా డాక్టర్ నారాయణ కాలేజ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ, బీసీఏ కానీ, ఇంకా మీకున్న కోర్సెస్ ఏది చూసినప్పటికి కూడా సుపరిచితమే. అయినప్పటికీ కూడా సార్, చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ మన కాలేజ్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు మనం డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం మనవి 7 ఇన్స్టిట్యూషన్స్ 4 క్యాంపస్లో ఉన్నవి. ఈరోజు మనకు మరి డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాటింది. మన ఎడ్యుకేషన్ పెట్టి 25 ఇయర్స్ అంటే ఒక సిల్వర్ జూబిలీ కంప్లీట్ అనుకోవాలి. మరి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మన దగ్గర చదివితే బ్రహ్మాండమైన 100% జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నాం. మనం జాబ్ గ్యారెంటీ అని జాయినింగ్ ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద. ఇది మన ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన విషయం. ఎందుకంటే అగ్రిమెంట్ ఇవ్వడం అనేది బాండ్ పేపర్ మీద ఎంతో కాన్ఫిడెంట్ ఉండాలి జాబ్ ఇచ్చాలంటే. అంటే అన్ని రకాల స్కిల్స్ ఇస్తున్నట్టు అర్థం, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇస్తున్నాం మనం. దానివల్ల ఈరోజు మనం 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ ఆన్ ఫస్ట్ డేనే ఇస్తున్నాం. ఓ కంగ్రాట్స్ సార్. ఇది నేను ఎక్కడ వినలేదు సార్. ప్రపంచ చరిత్రలోనే ఏ ఆర్గనైజేషన్ కూడా ఎవరు డేర్ చేయలేని విషయము. మనం ఎలా డేర్ చేయగలుగుతున్నాం అంటే మరి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి, 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఒకటి, ఓకే, మరి బ్యాక్గ్రౌండ్ ఎంతో, మరి తర్వాత 3 years 3 వాల్యూ యాడింగ్ కోర్సెస్, తర్వాత మరి 3 years వన్స్ ఫారిన్ ఇంటర్నేషనల్ ఫారిన్ టూరు. ఓకే, ఇంత గ్లోబల్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి మనం ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాము అనేది మనం కాన్ఫిడెంట్ మీద మనం బాండ్ పేపర్ ఇస్తున్నాం. ఓ గ్రేట్ సార్. ఇది హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు హోటల్స్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి సార్. హోటల్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు మన దాంట్లో చేసిన వాళ్ళు ఏ జాబ్కి వాళ్ళు సూటబుల్గా ఉంటున్నారు? అయితే చాలామంది ఏమనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జస్ట్ కుకింగ్ సర్వీస్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కుకింగ్ సర్వీస్ కానే కాదు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వేరు. హోటల్ పక్కన మేనేజ్మెంట్ అనే పదం ఉంది, వర్డ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతారు కాబట్టి మొత్తం 80 సెక్టార్స్లో 85 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎలాగుంటుంటాయి అంటే అన్నీ హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి జిఎం, హెచ్ఆర్ఎం, టిఎం, ఎఫ్ఎం, ఎంఎం, ఎస్ఎం, బిఎం, చూడండి అన్నిట్లో ఎంఎం అని చెప్పే చూడండి. అంటే మేనేజ్మెంట్ జాబ్స్. జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, సీనియర్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ఇలాగా 85 కైండ్స్ ఆఫ్ జాబ్స్ 80 సెక్టర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అందరూ అనుకుంటారు హోటల్స్లో జాబ్స్. హోటల్స్ కాదు, ఇది హోటల్ ఇండస్ట్రీ. హోటల్స్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీ ఏంటంటే మినిమం 100 నుంచి 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. హోటల్లో 4, 5, 10 మంది మ్యాక్సిమం. అంతేలేండి సార్, కరెక్ట్. హోటల్స్లో ఇది మనం అనుకున్న కుక్కు, సర్వీస్, టేబుల్ తెరిచి. ఇక్కడ మనకు హోటల్ ఇండస్ట్రీలో మనకు 100 to 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ అంటే జనరల్ మేనేజర్, ఇంతకు మనం చెప్పుకున్నట్టుగా హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇలాంటి పోస్ట్ ఉంటాయి. మరి హోటల్ ఇండస్ట్రీ కాకుండా ఒకవేళ హోటల్ ఇండస్ట్రీ ఇష్టం లేదంటే 5 స్టార్ హోటల్స్, అది కూడా హోటల్ ఇండస్ట్రీ అంటే 5 స్టార్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. రెండోది ఎయిర్లైన్స్.
మరి ఎయిర్లైన్స్లో కూడా జాబ్స్ ఉన్నాయి కదా, కరెక్టే సార్. ఎయిర్పోర్ట్లలో ఫ్లైట్లో జాబ్స్ ఉన్నాయి. థర్డ్ క్రూజ్ లైన్స్. క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్స్, లైక్ అది కూడా 5 స్టార్ హోటల్ని, అది సీలో ఉంటుంది, సముద్రంలో బ్రహ్మాండంగా ఒక 1 month 2 months టూరిస్టులు తీసుకొని అన్ని కంట్రీస్, 10-15 కంట్రీస్ తిరుగుస్తారు. అది సూపర్ కదా. మరి ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టర్. టూరిజం అంటే ఏంటి, అసలు బ్యూటిఫుల్ కంట్రీస్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఎగ్జాక్ట్. ఎవరు ఏ చదివినోడు చూస్తారండి, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ చూస్తారు వీళ్ళు, అక్కడ జాబ్స్ ఉంటాయి. తర్వాత వచ్చరికి ఫిఫ్త్ వచ్చరికి మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాబ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం జాబ్స్ ఉంటాయి అంటే, మరి ఈ కోర్స్ చదివే వ్యక్తులకి ఇలాంటి కాలేజీలు ఉంటాయిగా, హోటల్ కాలేజ్, మరి అందులో లెక్చర్ పోస్టులు ఉంటాయి. లెక్చర్ అంటే సొసైటీలో రెస్పాన్సిబిలిటీ జాబే కదా. కరెక్ట్. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ కావచ్చు. ఎవరున్నారు కుకింగ్ సర్వీస్ కానీ అందరూ అనుకుంటారు కుకింగ్ ఇది రెస్పాన్సిబుల్ జాబ్ కాదు, రేపు మరి మన అమ్మాయికి మన అబ్బాయికి మ్యారేజ్ కాదాము ఈ కోర్స్ చేస్తే అనేసి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్. మరి 6th వచ్చేసరికి రిటైల్ సెక్టర్. రిటైల్ ఏంటంటే ఇవాళ బ్రహ్మాండంగా మెట్రో కానీ, రిలయన్స్ కానీ, హెరిటేజ్ కానీ, రతన్ డెప్ కానీ, డీమార్ట్ కానీ, అందులో జనరల్ మేనేజర్ పోస్టులు, హెడ్ పోస్ట్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తర్వాత 7th సెక్టర్ వచ్చరికి రైల్వేస్. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లు కానీ, వందే భారత్లు కానీ, పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైన్ మొత్తం మీద ఒక 3-4 members మేనేజర్ పోస్టులు ఉంటాయి. ఈ కోర్స్ చేసిన వ్యక్తులు తీసుకుంటారు. ఇక 8th సెక్టర్ వచ్చేసరికి మనకు ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్. అందరూ అంటారు ఎంఎన్సీ కంపెనీలో బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా అని. ఆఫ్ కోర్స్ మరి దానికి మేనేజర్ జాబ్స్ కూడా కావాలి, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్. అంతమంది ఎంప్లాయీస్కి 500,000 ఎంప్లాయీస్ ఉంటారు ఆ కంపెనీలో. అంతమంది ఎంప్లాయీస్కి అందరూ ఈ మేనేజర్ జాబ్స్ కావాల్సిందిగా, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, మళ్ళీ వీళ్ళు తీసుకుంటారు. ఇంకొక పాయింట్ సార్, నేను అనేది మీ ఆలోచన ప్రకారంగా ఇంకోటి నేను యాడ్ చేయాలనుకుంటాను. ఈరోజు ఎలా వచ్చిందంటే క్లౌడ్ కిచెన్స్ అని వచ్చాయి. ఈ క్లౌడ్ కిచెన్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అది స్టార్ట్ చేయవచ్చు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాంటి వాటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్షిప్ తోటి వాళ్ళు ఒక క్లౌడ్ కిచెన్ కంపెనీస్ పెట్టుకుని కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండొచ్చు. అవును, ఇది కూడా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం సార్. 100%. ఇంకొకటి సార్, ఇది హోటల్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ఎలా స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారో, మీ దాంట్లో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఈ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 3 years హోటల్ కూడా ఇస్తే మన దగ్గర మొత్తం 5 benefits ఉన్నాయి. ఏంటి 5 benefits అంటే, ఫస్ట్ బెనిఫిట్ సరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్, ఫస్ట్ బెనిఫిట్. ఓకే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. అంటే ఒక ఎక్స్పోజర్ కావాలి, స్టూడెంట్ లైఫ్లో ఫారిన్కి వెళ్ళి రావాలి, స్టడీ టూర్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ ఫీజులోనే. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాళ్ళ పేరెంట్స్ బర్డెన్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఫీజులోనే మనం 3 years వన్స్ ఫారిన్ టూర్ తీసుకుంటాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 3 yearsకి 3 వాల్యూ యాడెడ్ కోర్సులు ఇస్తున్నాం. మనం జాబ్ గ్యారెంటీ అన్నాం, మరి హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఇంకా మనం ఇస్తున్నాం 3 yearsకి 3 వాల్యూ కోర్సు. ఏమేంటంటే ఫస్ట్ ఇయర్స్కి బార్ టెండింగ్, చాలా డిమాండ్ బార్ టెండింగ్. సెకండ్ ఇయర్స్కి కార్వింగ్, దాని మీద కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత సరికి కల్నరీ స్కిల్స్. మీరు ఇందాక క్లౌడ్ అన్నారు కదా, చూసారా, ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక 4-5 క్లాస్ మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది. ఎక్కడో మన మెయిన్ రోడ్లోనే పెద్ద కమర్షియల్ స్పేస్ అవసరం లేదు, లోపల తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా మంచి టేస్ట్గా తయారు చేస్తే స్విగ్గీ జొమాటోకి ఆన్లైన్లో పెట్టేసుకుంటే డైలీకి ఒక్కొక్కరు 20,000 సంపాదిస్తున్నారు. 20,000 × 30 6 lakhs. 50% ఫుడ్ మీద ప్రాఫిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3 lakhs ఉంటుంది. ముగ్గురు కలిసినా కూడా ఒక్కొక్కరు 1 lakh. ఏ జాబ్ పోతే 1 lakh వస్తుంది. మీరు అందరికీ అసలు 100% ప్లేస్మెంటే కాదు, 100% ఎంటర్ప్రినర్షిప్ అయ్యే కోర్స్ ఇది. ఎగ్జాక్ట్లీ సార్, సూపర్ ఐడియా. ఇది ఒక బెనిఫిట్. ఇక 4th బెనిఫిట్ సరికి మన దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 35,000 స్కాలర్షిప్ వస్తుంది పర్ ఇయర్. ఇంటూ 3 years 1,05,000. మెస్ ఫీజు 5,000 per year, ఇంటూ 3 years 15. 1,05,000 + 15 1,20,000 rupees వస్తుంది. అదొక బెనిఫిట్. ఇంకొక 5th బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే ఒకవేళ మేము చదువుకోలేమన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం చదువుకోవచ్చు. ఆ లోన్ కూడా మనం ఇప్పిస్తాం. వాడికి జస్ట్ చదువుకోవాలని ఇంటెన్షన్ కోరుకుంటే చాలు. ఈ 5 రకాల బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. చాలా వండర్ఫుల్ సార్. ఇది నేను జనరల్గా ఇంత అని నాకు కూడా ఐడియా లేదు. మీరు చాలా కాలేజీలు చూస్తున్నాం హైదరాబాద్లో, కానీ ఇంత ప్రొఫెషనల్గా మీరు బాండ్ పేపర్ మీద ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు, లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే, ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు, మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఎవ్రీ 6 monthsకి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ తీసుకెళ్తాం. ఓకే. ఫస్ట్ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, బ్యావరేజ్ ఇండస్ట్రీస్ ఉన్నవి, తర్వాత
ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, కేక్స్ ఏంది, బ్రెడ్స్ ఏంది, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఏంది, ఈ బేవరేజ్ అంటే కోకోకోలా, థమ్స్ అప్, సాఫ్ట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి, హాట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి, ఈ ఫుడ్ బయట కూడా తీసుకెళ్తాం, కురికెర చిప్స్ ఎలా తయారవుతున్నాయి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తే వాడు అక్కడ ఏమేమి నేర్చుకోవచ్చు, మనం వీడు ఓన్గా పెట్టుకోవాలన్నా, లేకపోతే ఆ కంపెనీ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఒక జాబ్కి వెళ్ళాలన్నా హైరార్కీలు ఎలా ఉంది అని కూడా ఇలా ఎవ్రీ 6 monthsకి ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ 6 సెమిస్టర్స్ ఉంటుంది, 3 years ప్రోగ్రామ్, ఇయర్లీ 2 semesters, 3 2 6 semesters, 6 semesters 6 సెక్టార్స్లో జాబ్ తీసుకెళ్తాం. ఓ వండర్ఫుల్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు డాక్టర్ నారాయణ కాలేజ్లో అడ్మిషన్ దొరకడం అనేది మీ చెప్పిన దాన్ని బట్టి ఇట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వట్లేదు సార్ మార్కెట్లో. అందరూ ఏం చేస్తున్నారు, ఫీజులు తీసుకుంటారు, సర్టిఫికేట్ ఇస్తారు తప్ప ఒక పర్సనల్ కేరు, ప్రొఫెషనల్ కేర్ అనేది మీలాగా ఎవరు తీసుకోవట్లేదు సార్. కాబట్టి మన కాలేజీలో అడ్మిషన్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి కాలేజీకి వచ్చేసి కాలేజ్ కౌన్సిలర్స్తో మాట్లాడి అడ్మిషన్ తీసుకోమని మేము వ్యూయర్స్కి చెప్తున్నాము. మీ సపోర్ట్ చాలా ఇస్తున్నందుకు సార్ ధన్యవాదాలు. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసే విధంగా మేము వ్యూయర్స్కు అన్ని రకాలుగా ప్రజెంటేషన్ ఇస్తాము. దాని ద్వారా మీకు కూడా చాలా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుందని నేను మా ఛానల్ తరఫున మీకు ప్రామిస్ చేస్తూ, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సార్, ఇప్పుడు బీబీఏ ఈడిపి అని అన్నారు. అవును. ఈడిపి అంటే ఏంటి, బీబీఏ ఈడిపి కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన స్టేటే కాకుండా కంట్రీ వరల్డ్ మొత్తం బీబీఏ ప్రోగ్రామ్ పెట్టారు. బీబీఏ అంటే ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. కోర్సులోనే సెకండ్ బిలో బిజినెస్ అనే వర్డ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ చాలామంది బిజినెస్ని క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ అనే లెక్చర్ చెప్తే టై కట్టుకొని బ్లేజర్ వేసుకొని స్టూడెంట్ అనేవాడు బైహార్ట్ చేసి బిజినెస్ డెఫినేషన్ ఇస్ దిస్ వన్ అని ఒక 10 pages 100 pages రాస్తే 100 మార్క్స్ రావచ్చు. కానీ దే కాంట్ స్టార్ట్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేయలేడు. ఎందుకంటే చదివింది ఆయన చెప్పింది థియరీ, లెక్చరర్ చెప్పింది విన్నది థియరీ అంటే మనోడు జాబ్ పోవాలంతే. ఓకే. కానీ బిజినెస్ అనే వాడిని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్ కాబట్టి ఇయర్లీ 2 semesters ఉంటుంది. ఇంటూ 3 years 6 semestersకి 6 సెక్టార్స్లలో మనము లైవ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పిస్తాం, ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఇప్పిస్తాం. ఓ గ్రేట్ సార్. ఎలాగంటే మనం ఫస్ట్ సెమిస్టర్స్కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటివి, కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, వీల్స్, ఇవన్నీ ఎలా ఆ ఇండస్ట్రీ తీసుకెళ్తాం మనం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, ఒక కారు, ఒక హోండా కారు ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక హుండాయ్ తీసుకున్నా, ఒక టాటా టయోటా ఏ కారు తీసుకున్నా కూడా ఈ కారు అసెంబ్లీ ఎలా తయారవుతుంది, షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎంత తయారయ్యింది, బయట షోరూంలో ఎంత అమ్ముతున్నారు, ఓకే, ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది ఇతర దేశాలకి, బై షిప్ సీ దగ్గర తీసుకెళ్తాం, షిప్ దగ్గర తీసుకెళ్తాం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, కార్గో దగ్గర తీసుకెళ్తాం, ఆ కంట్రీకి సీ లేకపోతే కార్గో ద్వారా ఎలా జరుగుతుంది, విత్ ఇన్ కంట్రీ అయితే లాజిస్టిక్స్ ద్వారా ఎలా జరుగుతుంది, బై గూడ్స్ ద్వారా ఎలా జరుగుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇదంతా లైవ్గా చూపిస్తాం. ఓ వండర్ఫుల్ సార్. ఇక సెకండ్ సెమిస్టర్కి మనం టెక్స్టైల్స్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అవును సార్, ఇది ఈడిపి అన్నారు కదా, ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కదా. ఈడిపి అంటే ఇది కూడా ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరు అన్నట్టుగా, వరల్డ్లోనే మనమే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తాం. ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్‌ప్రెన్యూర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ డి అండ్ డెవలప్మెంట్ చెప్పే కోర్స్, పే అంటే ప్రోగ్రామ్, ఆ కోర్స్ని ఈడిపి అంటున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇదే మనం 6 సెమిస్టర్స్ 6 సెక్టర్స్ అనుకున్నాం కదా, అలాగ మనం ఈ సెకండ్ సెమిస్టర్ మనం టెక్స్టైల్స్లో మనం సరదాగా ఒక బ్లేజర్, ఒక షర్ట్ వేసుకున్నాం. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయంటే ఫస్ట్ 8 రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, వీవింగ్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ, డిజైనింగ్ ఇండస్ట్రీ, అపెరల్ ఇండస్ట్రీ, ప్యాకింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్. 8 రకాలు జరిగితేనే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ మనం లైవ్ ఎగ్జామ్ తీసుకెళ్తా ఉన్నాం. ఓ గ్రేట్ సార్. ఇక థర్డ్ సెమిస్టర్కి ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఒక కాఫ్ సిరప్ ఎలా తయారవుతుంది, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎలా అవుతుంది, ఒక డోల్ 6 అనే ట్యాబ్లెట్ ఎలా తయారవుతుంది, ఒక సాడన్ ట్యాబ్లెట్, అలాగే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అయితే
మరి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్ళటం వల్ల మన వాడికి ఎంత నాలెడ్జ్ వస్తుంది అంటే, పెడితే ఓన్గా ఇండస్ట్రీని పెట్టాలి, లేకపోతే ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. మనం దగ్గర హైలైట్ ఏంటంటే లైవ్ ఇండస్ట్రీ చూపిస్తూ ఫ్రాంచైజీకి ఎలా పెట్టుకోవచ్చు బిజినెస్ని. ఒక హుండాయ్ ఒక బైక్ ఒక ఫ్రాంచైజీ తీసుకొని వాడు 5 to 10 lakhs ఎలా సంపాదించుకో మంత్లీకి. అదే మీరు అన్న పాయింట్ ఇంకోటి సార్, మీరు ఏదో లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు Exactly. ఫ్రాంచైజీ బిజినెస్కి, అవును. ఇంట్రెస్ట్ ఫ్రీ అన్నట్టు కూడా విన్నాను. అవును. ఏంటి దీనికి దానికి లింక్ ఏంటంటారు? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం 10 to 20 lakhs నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా కూడా లోన్ కూడా ఇప్పిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్స్. అది ఆ స్కీమ్ ఎవరికి తెలీదు. అదే ఇక్కడ ఈడీపీ అనేది, ఇంటర్నేషనల్ లోన్ ప్రోగ్రామ్ అనేది. ఫ్రాంచైజీ నేర్పిస్తున్నాము, లోన్స్ కూడా ఏర్పాటు చేపిస్తాము. ఒక 4 పార్ట్నర్స్ పెట్టుకుంటే చాలు. ఒక్కొక్కరు 20 lakhs 25 lakhs తీసుకుంటే 1 crore. వాళ్ళ ఇష్టం వచ్చింది. మనం అందరికి ఫ్రాంచైజీ కనుక ఆటోమొబైల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే టెక్స్టైల్స్ ఎన్నో వస్తున్నాయి. ట్రెండ్స్ అని, జూడి అని, వెస్ట్ సైడ్ అని, మ్యాక్స్ అని, బోల్డ్ అని, రైమండ్స్ అని, జూడియో అని, జుడేక్ అనేసి ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్క చిన్న షోరూమ్ పెట్టుకుని కూడా మినిమం 3 to 5 lakhs. ఎగ్జాక్ట్లీ. తర్వాత 4th సరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. 4th సెమిస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ చాక్లెట్, బిస్కెట్స్లు, ఐస్ క్రీమ్స్, ఈ కురుకులు, చిప్స్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. 5th సెమిస్టర్ బ్యావరేజ్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, ఈ కెన్లీ, బిస్లరీ, టాటా కాపర్ ఇవన్నీ వాటర్ ఎలా తయారవుతున్నాయి, దాని ద్వారా ఎట్లా మనం పెట్టుకోవచ్చు, ఒక ట్రేడింగ్ ఎలా చేసుకోవచ్చు వాటి ద్వారా. తర్వాత మనం 6th సెమిస్టర్కి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఎఫ్ఎంసీజీ అంటే ఎఫ్ అంటే ఫాస్ట్, ఎం అంటే మూవింగ్, సి అంటే కన్జ్యూమర్, జీ గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఒక నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నందుకు వాడి ప్రతి వస్తువుని ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. సోప్స్ ఏంటి, షాంపూస్ ఏంటి, బ్రష్లు ఏంటి, పేస్ట్లు ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, అలాంటి ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. దాంట్లో కూడా డీమార్ట్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, రేయన్స్ ఏంటి, రతన్ డీప్ ఏంటి, మోర్ ఏంటి, మెట్రో ఏంటి, ఇలాంటివన్నీ ఫ్రాంచైజ్ పెట్టుకోవచ్చు. అంటే టోటల్గా భూమి పైన కంటే కనిపించే ప్రతి వస్తువుని ప్రొడక్షన్ చూపిస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని ఎట్లా హౌ టు యూటిలైజ్ లైక్ ఫ్రాంచైజ్. బిజినెస్ మోడల్ కూడా చెప్తున్నారు. బ్రహ్మాండంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్ మీ ఇన్ఫర్మేషను. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతుంటే నేనేదో మీతో ఇంటర్వ్యూ చేసినట్టుగా లేదు సార్. ఎందుకంటే మీరు చెప్పేది చాలా కమిట్మెంట్గా చెప్తున్నారు. మీరు స్టూడెంట్ కూడా ఇంత బాగా ఒక బీబీఏలో బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఒక బిజినెస్ చేయాలంటే ఒక మినిమం సర్టిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీరు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ లేవు కాబట్టి వ్యూయర్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్, డాక్టర్ నారాయణ గారు చాలా కష్టపడి ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మీరందరూ ఫోన్ చేసి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే సార్, ఇది బీకామ్ కంప్యూటర్స్. అంటే జనరల్గా నాకున్న ఐడియా ప్రకారం ఏంటంటే కంప్యూటర్స్ అంటే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ చేసినా కంప్యూటర్సే, కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు కంప్యూటరే, అదొక కంప్యూటర్ అనే అయిపోయింది. కానీ మీరు బీకామ్ కంప్యూటర్స్ అనేది నాకు తెలిసి ఇట్స్ అ వ్యాలిడ్ ఎంట్రీ ఫర్ ద కంప్యూటర్ కోర్సెస్ అని నా అభిప్రాయం సార్. ఇప్పుడు మన డాక్టర్ నారాయణ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ బీకామ్ అంటే రాష్ట్రం, దేశం, ప్రపంచం చాలా జనరల్గా తీసుకుంటుంది. చాలా జనరల్. బి అంటే బ్యాచులర్, కామ్ అంటే కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. అవును, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే బీకామ్ని కామర్స్ సబ్జెక్ట్ అనేది ఓన్ 4 అకౌంట్ సబ్జెక్ట్ చెప్తే సరిపోతున్నారు. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ 4 పేపర్లు చెప్పుకుంటే వీళ్ళకి 100 మార్క్స్ తెప్పిస్తే ఓహో మేబీ బీకామ్లో ఫుల్ మార్క్స్ తెప్పించాను. ఏం చేసుకుంటాం? టంగ్ క్లియర్కి కూడా పనికిరావు. 100 మార్క్స్ థియరీగా. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టు, ఇన్కమ్ ట్యాక్సే. కానీ పేర్లోనేమో టైటిల్నేమో కామర్స్ అని ఉంది. కామర్స్ అంటే బిజినెస్. ఈ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లే. మనం బీబీఏని, బీకామ్ని రెండింటిని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా తీసుకెళ్తాం. వీళ్ళని కూడా బీకామ్ని కూడా 6 సెమిస్టర్స్ 3 yearsకి. 6th సెమిస్టర్ ఇందాక మనం చెప్పుకున్న ఆటోమొబైల్స్, టెక్స్టైల్ 2nd సెమిస్టర్, 3rd సెమిస్టర్ ఫార్మా, 4th వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్, 5th బ్యావరేజ్, 6th ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్. అక్కడ ఆడిటింగ్, అక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్, అక్కడ ఇలా జరుగుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే ఆ సబ్జెక్ట్ని ఇండస్ట్రీలో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీ ఎలా జరుగుతుంది. థియరీ చెప్తే బోర్డు మీద థియరీ చెప్తే
లెక్చరర్, స్టూడెంట్ నోట్బుక్ రాసుకుంటాడు, బయట 4 సార్లు రాస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు, ఇదే ఎగ్జామ్లో వస్తుంది, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఏంటి సో వాట్ ఫుల్ మార్క్స్ వస్తాయి? కరెక్ట్ ఎగ్జాక్ట్. వాడికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ తెలియదు, సబ్జెక్ట్ తెలుసు మేనేజ్మెంట్ అకౌంటింగ్. Exactly. సబ్జెక్ట్ వేరు, రియలిస్టిక్ వేరు. ఇండస్ట్రీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎట్లా వాడుతున్నాము, కాస్ట్ అకౌంటింగ్ ఎట్లా వాడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టింగ్ అని. అలాగా వీడిని బీకామ్ స్టూడెంట్ని, కామర్స్ స్టూడెంట్ని, కంప్యూటర్ స్టూడెంట్ని తీసుకెళ్ళి కంపెనీలో నడిపిస్తే వాడికి ఇంకా అవసరం అంటే ఇంకా ఈ సబ్జెక్టులు తెలుసుకొని మార్క్స్ అవసరమా? మార్క్స్ వాడు అక్కడ చెప్తున్నాడు కదా, అసలు జరిగితే సబ్జెక్ట్ వచ్చింది కదా, అది కదా సబ్జెక్టు. మార్క్స్ మన మార్క్స్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇది నేను ఈ పాయింట్లో నాకు రీసెంట్గా తెలిసిన ఇది ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్, నేనేదో స్టోరీ చెప్పట్లేదు. అదే ఒక పర్సన్ ఏం చేశాడు, ఫ్రమ్ వైజాగ్, ఈజ్ 10th పాస్, ఓకే, ఫైనాన్షియల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ అండి, తల్లిదండ్రులు ఏదో కూలీ నాలి చేసుకుంటారు. అది కూడా ఎలా చదివాడు ఆయన, ఇంటర్నెట్లో మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సలహా తీసుకొని ఏదో సపోర్ట్ తీసుకుని ఇంటర్నెట్లో చదువుకున్నాడు అన్నట్టు. తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాడు. ఆయన ఇంటర్మీడియట్ వెళ్ళి కూడా ఏంటంటే ఒక డిగ్రీ బీసీఏ ఎంసీఏ ఇట్లాంటి కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళకంటే కూడా నాలెడ్జ్ బాగా గెయిన్ చేశాడండి. ఓకే, బట్ ఆయనకు మీరు అన్నట్టు క్వాలిఫికేషన్ 10th పాస్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే, మైక్రోసాఫ్ట్ జాబులు పడ్డాయి వరల్డ్ వైడ్. ఒకసారి వేసారు అన్నట్టు, వేస్తే మేబీ బిఫోర్ కరోనా ఇది. ఓకే, ఇండియాలో చైనాలో ఇట్లా అన్నీ వేస్తే అప్లై చేశాడు నెట్లో. అది డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుపోయింది. ఓకే, అన్నీ కరెక్ట్ చూసిండు ఆయన, ఏమేమి చేసిండు ఏంటి అనే స్కిల్ సెట్ అన్నీ బాగున్నాయి. ఓకే, కరెక్ట్గా పైన చూసే వరకు ఏముంది, 10th పాస్, ఇంటర్మీడియట్ స్టడీ. ఓకే, ఇది ఏంద్ర బాబు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇది కరెక్ట్ లేదు అని వాడు ఏం చేసిందంటే, వీఆర్ సారీ, నీ అన్ని క్వాలిఫికేషన్స్ బాగున్నాయి, వీ అప్రిషియేట్ యూ, కానీ నీ క్వాలిఫికేషన్ ద్వారా మేము ఇవ్వలేవని వాడు మెయిల్ పెట్టాడు. ఇది హిందూలో వచ్చింది సార్ ఆర్టికల్. ఓకే, వస్తే అతనే మెయిల్ పెట్టాడు, మళ్ళా నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 30 days టైం ఇవ్వండి, మీరు నాకేం పే చేయాల్సిన అవసరం లేదు, మీ ప్రాజెక్ట్ ఏమి ఇస్తారో నాకు ఇవ్వండి, నేను అది డెలివరీ చేస్తానా చూడండి. ఇంకొక మాట, నేను 10th పాస్ అయ్యాను, ఫర్ ఇన్ఫర్మేషన్ మీ చైర్మన్ బిల్ గేట్స్ 10th కూడా ఫెయిల్ అయ్యిండు, మరి ఆయన ఎట్లా కంపెనీ పెట్టిండు అని క్వశ్చన్ వేసాడు ఇతను. ఈవెన్ ఐఎమ్ పాస్డ్ మై 10th అండ్ డూయింగ్ ఇంటర్మీడియట్, బట్ యువర్ చైర్మన్ ఫెయిల్డ్ 10th క్లాస్, ఈజ్ అ డ్రాప్డ్ అవుట్ స్టూడెంట్ అని పెట్టగానే ఇమీడియట్ అది చైర్మన్ డెస్క్కి వెళ్ళి డిస్కషన్ చేసి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మొత్తం అమెరికాకు తీసుకెళ్తే ఈజ్ ఇన్ ఎ టాప్ పొజిషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఇన్ యుఎస్. గుడ్. మీరు చెప్తుంటే రీసెంట్గా నేను లాస్ట్ మంత్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తూమ్కుంట దగ్గర దేవరాయ అంచులు ఉంది. అవును, అతను కర్లాను సోఫాస్ ఇది పరుపులు తయారవుతాయి కదా, అవును, అక్కడ పనిచేసి ఒక చిన్న షెడ్లో పెట్టుకున్నాడు. అతని క్వాలిఫికేషన్ మీరు ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్. నేను వెళ్తే, సార్ మీరు ఇంత హై క్వాలిటీ పర్సన్ సార్, మీకు అవసరం అంటే, ఎందుకు మీకు ఇంత హై క్వాలిటీ పర్సన్ అయినా కూడా ఈరోజు నీకెళ్ళిన 100 members 30 crores వాళ్ళు అర్నింగ్ చేసినట్ట, 30 కోట్లు సంపాదించాలంటే ఏ పీజీలు ఏ పీజీలు చేస్తే అన్ని కూడా సంపాదిస్తాడు. ఆయన చదివింది 10th క్లాసు, ఓ 10 సంవత్సరాల అనుభవం మీద ఇప్పుడు ఓన్గా పరుపులు తయారు చేస్తున్నాడు, కంపెనీ పెట్టి ఓన్గా సోఫాలు తయారు చేస్తున్నాడు. మన ఇన్స్టిట్యూట్కి సోఫా హౌస్లో ఉంటే వెళ్తే ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తే, నేనే మా స్టూడెంట్స్ని మాకు ఇట్లా ఈడీ పోకుని ఉందండి, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీ దగ్గర తీసుకొస్తుంటే హ్యాపీగా తీసుకురండి సార్ అని. అప్పుడు అక్కడ అన్ని ట్రేడింగ్లు అన్ని ఈ సాఫ్ట్ డ్రింక్స్ ట్రేడింగ్లు అన్ని ఎట్లా జరుగుతున్నాయని మొత్తం వాళ్ళు చూసి వచ్చాను. అలాగా క్వాలిఫికేషను ఎంత ఇంపార్టెంటో దానికన్నా మేజర్ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఎస్ సార్, మీరు అన్నట్టు స్కిల్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను జనరల్ తెలుసుకుంది ఏంటంటే, అమెరికాలో మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, అతని పేరు రామిరెడ్డి, కానీ ఆయన ఏదో జాన్సన్ అని పెట్టుకుంటాడు, రిజ్యూమ్ తయారీ చేస్తాడు, పెట్టేస్తే వాడు పేరు ఇవన్నీ ఏం చూడాడు, నీ స్కిల్ సెట్ చూస్తాడు, పని చేస్తున్నావు స్కిల్ ఉంటే పని పెట్టుకుంటాడు, లేకుండా అది 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 కావాలి. ఆ బేస్ మర్చిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పేరు పెట్టేసి థియరిటికల్ తీసుకెళ్ళి మేము ర్యాంకులు తీసుకొచ్చినాము, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ కంట్రీలు ఫస్ట్ ర్యాంకులు అంటే దేనికి వస్తాయి ఆ కంట్రీ? ఎగ్జాక్ట్లీ సార్, అన్ని థియరీ మీద డిపెండ్ మా ర్యాంక్స్ కదా అవి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఎలా ఉంటుందంటే, కామన్ సెన్స్ అండ్ సిక్స్త్ సెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చాలా సంతోషం సార్. ఇప్పుడు మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ని చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో పోతున్నారు. నేను కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సార్, మీతో డిస్కషన్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టుడే. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతుంటా,
మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి ఇన్ని ర్యాంకులు వచ్చాయి ఫోటోలు పెట్టుకుంటారు తప్ప మీరు ఒక వాస్తవాన్ని గమనించి స్టూడెంట్ను పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు మీరు ఒక ఎంప్లాయ్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు సార్. ఇది చాలా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఇప్పుడు దీని ద్వారా వ్యూయర్స్ కూడా చెప్పేది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్సనల్ కౌన్సిలింగ్కి రండి. ఎందుకంటే నేను వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు, ఎంతోమందితో మాట్లాడుతుంటారు, కానీ ఒక్కసారి డాక్టర్ నారాయణ గారి కాలేజ్కి రండి, మీరు కౌన్సిలర్స్తో మాట్లాడండి, మీ లైఫ్ చేంజ్ అవుతుందని తెలియజేస్తూ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం సార్. మీరు బీసీఏ ఉంది సార్ ఒకటి. అవునండి. ఈ బీసీఏ గురించి చెప్పండి ఒకటి బ్రీఫ్గా. ఎందుకంటే బీకామ్ కంప్యూటర్స్ బీసీఏ మళ్ళీ ఈజ్ ఏ కంప్యూటర్ అప్లికేషన్ కాబట్టి దీని గురించి బ్రీఫ్గా మీకు మోరార్లెస్ డాక్టర్ నారాయణ గారి కాలేజ్ ఏంటంటే స్టూడెంట్ని ఒక సెటిల్ చేసే విధంగా మార్క్సే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి అడిషనల్ కోర్సెస్ పెట్టి మీరు చేస్తున్నందుకు ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఈ బీసీఏ గురించి బ్రీఫ్గా చెప్పండి. బీసీ అంటే బి అంటే బ్యాచులర్, సి అంటే కంప్యూటర్, అప్లికేషన్, ఏ అంటే అప్లికేషన్. అక్కడ బీసీలో ఉన్నది ఏ అంటే ఏంటి అప్లికేషన్ చెప్పట్లేదు బీసీ. మళ్ళీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోపెట్టి కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. ఎగ్జాక్ట్. జావా, ఒరాకిల్, పైథాన్ నేర్పిస్తున్నారు. కానీ అంటే వాడు జాబ్కి వస్తుంటాయి అంతే, జాబ్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాం అక్కడ కాదు. బీసీఏలోనే కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే అప్లికేబుల్ చేసుకోగలవాడు. ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేబుల్ చేయాలి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఏ కోర్స్ తీసుకున్నా కూడా 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లో 6 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కంప్యూటర్ లేకుండా దాన్ని ఎంత డిజైన్ మొత్తం కంప్యూటర్ మీద ఎలా నడుస్తుంది. అవును. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బీసీఎస్లో తీసుకెళ్తాం, అక్కడ గడుపుతారు. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్స్ డిజైనింగ్ అయినా డైయింగ్ అయినా మొత్తం అంటే కంప్యూటర్ మీద నడుస్తుంది. అంతే, ఎగ్జాక్ట్లీ సార్. దానిని కంప్యూటర్ అప్లికేషన్ అదే అప్లికేబుల్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్లికేబుల్ కాదు. ఎగ్జాక్ట్. థర్డ్ సెమిస్టర్కి మనం ఫార్మా అని ఎట్లా కంప్యూటర్ మీద నడుస్తూ ఉంది. ఫోర్త్ సరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ శాంప్లింగ్ అంతా కంప్యూటర్ మీద జరగాల్సిందేగా, ఫుడ్ ప్రాసెసింగ్. ఫిఫ్త్ సరికి బ్యావరేజ్ అంటే ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ మొత్తం కంప్యూటర్ మీద జరగాల్సిందేగా, ఆపరేటింగ్ మొత్తం. సిక్స్త్ వచ్చేసరికి ఎఫ్ఎంసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. మీరు అది తీసుకోండి, ఫార్మాస్యూటికల్స్ తీసుకోండి, ఎనీథింగ్ కంప్యూటర్ రిలేటెడ్ సార్. ఎస్. అందువలన ప్రతి ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం మనం బీసీ స్టూడెంట్కి. కానీ అది ఎవరికి తెలియదు. బీసీ అంటే కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి గడిపితే ఎంఎన్సీ కంపెనీ జాబ్ ఇస్తే మా పని అయిపోయింది. బీసీ, ఎంసీఏ, బీటెక్ కూడా అంతే. బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ తీసుకెళ్తున్నారు. బీటెక్లో టెక్నాలజీ అని పేరు ఉంది, డిగ్రీలో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ టైటిల్ ఉంది. టెక్నాలజీ ఎవరు చూపించట్లా. కరెక్ట్, ఎగ్జాక్ట్. టెక్నాలజీ ఎక్కడ తీసుకెళ్ళాలి? కంపెనీకి తీసుకెళ్ళాలి. కంపెనీలు కదా టెక్నాలజీ నడిపించేది, రోబోటిక్ టెక్నాలజీ కానీ మిషనరీస్ కానీ అదిగా టెక్నాలజీ. క్లాస్ రూమ్ పెట్టి టైటిల్లో చూపిస్తేటగా. మనం ముందే చెప్పుకున్నాం, బీబీఏలో బిజినెస్ అనే పదం ఉంది కానీ థియరీ చెప్తున్నారు. బీకామ్లో కామర్స్ అనే పదం పెట్టుకొని, కామర్స్ అంటే బిజినెస్ పదం పెట్టుకొని అకౌంట్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. బీసీఏలో కంప్యూటర్ అప్లికేషన్ పదం పెట్టుకొని అసలు విషయం మర్చిపోయి ల్యాబ్లో స్పెండ్ చేపిస్తున్నారు 10 hours 12 hours. ప్రతిదీ ఇండస్ట్రీ రిలేటెడ్గా మనం ఏమైనా చేయించినట్టయితే ప్రతి స్టూడెంట్ ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎదిగిందంటే ఆబ్వియస్లీ he will become a businessman, he will become a rich persons. Yes. All will become rich persons, country will become rich country. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆయనే 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాడు. ఇప్పుడు మనకు ఉన్న ఇండియన్ సిస్టమ్కి మీరు అన్నట్టు యూరోపియన్ కల్చర్కి ఏంటంటే అక్కడ ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు థియరీ కంటే. ఇక్కడేమో థియరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మా వాడికి 90% వచ్చింది. మళ్ళీ యాక్చువల్గా సార్ నేను బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే ప్రతి ఒక్కరు రిజ్యూమ్లో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఇది కామన్ అయిపోయింది. అది చూస్తే ఏంటంటే ఒక డిసిప్లిన్ లేదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే యూ డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు అన్నీ రావు సార్, నేను కూడా ఐఎమ్ ఏ లెర్నర్ ఎవ్రీడే. కానీ యాక్చువల్గా నీకు ఏంటి, మీరు కంప్యూటర్ సైన్స్లో విచ్ సబ్జెక్ట్ యూ రియల్లీ లైక్, వాట్ మేడ్ యూ టు అండర్స్టాండ్ మోర్ అంటే ఒక సింపుల్ దానికి నీకు తెలిసిన 2 పదాలు ఆన్సర్ చెప్పలేదు. నువ్వు బీటెక్ ఎంటెక్ ఎంసీఏ అని పెట్టుకుంటే 10,000 జాబ్కి వస్తున్నారు సార్. వీల్ పే 10,000 రూపీస్. కాబట్టి నేను ఒకటి సార్ ఈ మీడియా పాయింట్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, మీకు వ్యూయర్స్ కూడా చెప్తున్నాను సార్, ఇట్లాంటి మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మీరు డాక్టర్ నారాయణ గారు కూడా అందుబాటులో ఉంటారు. పేరెంట్స్ని తీసుకొని రండి, కౌన్సిలింగ్ చేసుకోండి. నాకు తెలిసిన కాలేజెస్ కంటే కూడా నారాయణ కాలేజ్ ది బెస్ట్ కాలేజ్ అండి. చివరిగా సార్ మీకు
ఎంఈసి సిఈసి అని ఒకటి మీరు పెట్టారు. అవును. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు టూరిజం హోటల్ మేనేజ్మెంట్ దీని ఈ రెండు కాంబినేషన్స్లో ఎలా చేస్తున్నారు? ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం వ్యవస్థ ఏం చేసేసిందంటే చదవలేని వాడిని చదవగలిగే వాడిని రెండు టోకెన్ కట్టేసేసి అందరికి ఎంపీసీ వైపీసీ. ఓ కరెక్ట్. వీడికి రెండో దారి లేదు. ఎంపీసీ తర్వాత బీటెక్, బైపీసీ, నీటు. ఎంతమందికి ఎంపీసీ బీటెక్లో ఐఐటీలో వస్తున్నాయి. చదవలేనుడు కూడా కోర్స్ చదవలేని ర్యాంకులు అంటే పోవాలి వాడు, కానీ వాళ్ళకి అడ్మిషన్ కోసము పాపం వీడిని కూడా బలి చేస్తున్నారు. కరెక్ట్, మీరన్న పాయింట్ కరెక్ట్. అది ఎంఈసీ తీసుకుంటాండ్రా బాబు మొర్రో, నేను సిఈసి తీసుకుంటా మొర్రో అన్నా కూడా లేదు, నువ్వు ఎంపీసీ వెబ్సైట్ తీసుకోవాలా. ఇప్పుడు పేరెంట్స్ కూడా అలాగే తయారయ్యారు సార్. ఏంటి నువ్వు బీటెక్ చేస్తావా, కంప్యూటర్ అమెరికా పో, ఇప్పుడు బైపీసీ చేస్తావా డాక్టర్ పో. అంటే దేశంలో డాక్టర్ ఇంజనీరింగ్ ఉన్నాయండి. అవును. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సార్, ఎందుకంటే మీరు ఇంకా దీని మీద ఎఫర్ట్ ఇవ్వండి, సిఈసి ఇట్లాంటి వాటి మీద. ఎందుకంటే దీని మీద ఉన్న ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఏంటి, దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు విద్యార్థులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మీరు అంటగా ఎంఈసి సిఈసితో పాటు ఈ రెండు రిలేటెడ్ బిజినెస్ మెన్ కోర్సులే ఎంఈసిసి కామర్స్ ఎకనామిక్స్ వస్తున్నాయి కాబట్టి ఎంఈసిసిలో దానికి మన దగ్గర ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, బీబీఏ తీసుకోవచ్చు, బీసీఏ తీసుకోవచ్చు, బీకాము, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్మెంట్ కోర్సు ఏ కోర్సుని తీసుకోవచ్చు. ఇలాగ మన దగ్గర 5 years కోర్స్ చదవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ 5 years కోర్సులో వాడికి మొత్తము అక్కడ డిగ్రీలో 6 semesters అనుకున్నాం కదా, ఇక్కడ 4 అవుతాయి. 6 every 6 monthsకి 4 అంటే అవి 6 మొత్తం 10 times ఇండస్ట్రీ తీసుకెళ్తాం వీళ్ళకి. అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాడికి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంది. ఆ విధంగా మన దగ్గర ఎంఈసి సిఈసి 3 years డిగ్రీ బీబీఏ కానీ బీకామ్ కానీ బీసీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్మెంట్ కూడా చదువుకుంటే మన దగ్గర 5 benefits అని చెప్పుకున్నాం. జాబ్ కానీ వెళ్ళిపోవాలి, 100% జాబ్ గ్యారంటీ, 3 yearsకి 3 వాల్యూ కోర్సెస్, 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూరు, తర్వాత మనకు 10 సెమిస్టర్స్కి 10 సెక్టర్స్లో ఇండస్ట్రియల్ విజిట్స్, తర్వాత వాటి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్. ఇలాగే ఎంఈసిసికి ఇస్తున్నాం. దాంతోపాటు ఇంకా ఎవరైనా ఐపీ మ్యాట్ కోచ్ కూడా ఇస్తున్నాం. ఐపీఐ అంటే ఇంటిగ్రేటెడ్ పిఎన్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మ్యాట్ అంటే మేనేజ్మెంట్. వాడు మన దగ్గర ఎంఈసి చదివి ఐఐఎంలో సీటు కావాలంటే ఐపీ మ్యాట్ రాయాలి. ఐపీ మ్యాట్ అయినా మంచి ర్యాంక్ వస్తే ఐఐఎంలో మనకు బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. అందులో ర్యాంక్ వస్తే మినిమం 10 to 20 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఏది ఐఐఎం బ్రాండ్ని బట్టి, బ్రాండ్కి. ఐఏఎంలో కూడా మ్యాక్సిమం తీరినే పేరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, కానీ మనం క్రిసిస్ పర్పస్ కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుకుంటున్నాం అంతే. ఎక్కడ పోయినా కూడా వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటున్నారు, బట్ దే ఆర్ టీచింగ్ ఓన్లీ థియరీనే. మనం థియరీ చెప్పినంత కాలం, ప్రొఫెసర్ చెప్పినంత కూడా స్టూడెంట్ థియరీ నేర్చుకుంటాడు. థియరీ నేర్చుకుంటే వీడికి కాబట్టి జాబ్ చూపించాలి. జాబ్ లేకపోతే జాబ్ బ్రతకలేడు. కానీ మన దగ్గర మాత్రం పక్కాగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం ఎంఈసితో పాటు. ఒకవేళ వాడు ఐఎంకి వెళ్ళాలంటే ఐపీ మ్యాట్ కోచింగ్ ఇస్తున్నాం. రెండవది మంచి లాయర్ కావాలంటే క్లాట్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. CLAT క్లాట్. క్లాట్ అంటే C అంటే కామన్, L అంటే లా అడ్మిషన్ టెస్ట్, 80 అంటే క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. అలాగే ఎంఈసితో పాటు మంచి నల్సరీ లాంటి యూనివర్సిటీలలో మంచి సీటు ర్యాంక్ వస్తే, అలాంటి వాటిలో సీట్ వస్తే మంచి ఫేమస్ లాయర్ కావచ్చు. ఒక లాయర్ అవ్వడానికి, ఒక మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అవ్వడానికి ఐపీ మ్యాట్ కోచింగ్ ఇస్తున్నాము, క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం. ఎంఈసిసి మన దగ్గర 5 చదువుకుంటే అంతగానే గొప్పగా తీసుకెళ్తాం. ఎంఈసిసి చాలా సంతోషం సార్. ఇప్పుడు నాకు ఫైనల్గా అర్థమైంది అంటే మీరు చెప్పేటువంటి బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, ఎంఈసి సిఈసి ఇలాంటి కోర్సెస్ను మీరు చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో వెళ్తున్నారండి. మీరేంటంటే మార్క్స్ ఓరియంటెడ్ కాకుండా అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి అతనికి సబ్జెక్టును ఇంప్రూవ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో సార్, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 6th క్లాస్లో ఉండే మా జూనియరు 8th క్లాస్ మేము ఆయన పోయి అడిగేది అన్నట్టు, ఈ లెక్క ఎట్లా చేయాలంటే ఆయన చేసి పెట్టేవాడు. ఎట్లా చేసాడో నాకు తెలియదు, ఆయన రాసిస్తే నేను రాసుకుపోయేవాడిని. అంటే మీరు ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్తో చేస్తున్నారు సార్. ఫైనల్గా అడుగుతున్నాను సార్, మీరు వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు, మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి? అయితే మనం ఒక టూరిజం THM కోర్స్, ఎస్ ఇంకొకటి మన దగ్గర THM గ్రూప్ కూడా ఉందండి. THM అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఎస్. ఒకవేళ ఎంఈసి సిఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ కూడా నేను చదవలేను అన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ THM గ్రూప్ పెట్టారు. అది ఈ విషయం ఎవ్వరికి తెలియని విషయం. అంటే
ఎవరైనా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టుగా ఒక కోర్స్ తీసుకొని కూడా డెవలప్ కావచ్చు. చదవలేని డిగ్రీని చదివి బోల్తా పడే బదులు దేనికి పనికిరాని బదులు ఒక చిన్న డిగ్రీ తీసుకొని చిన్న కోర్స్ తీసుకొని కూడా చదవగలిగేవాడు కన్నా డెవలప్ కావచ్చు. ఎగ్జాంపుల్ టీహెచ్ఎం గ్రూప్. టీహెచ్ఎం అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్ ఎలాంటిదో అలాంటి గ్రూపే టీహెచ్ఎం. ఇది 3 years చదువుతారు ఇంటర్మీడియట్. బిహెచ్ఎం బ్యాచులర్ ఆఫ్ హార్టికల్చర్ 3 years చదువుతాడు, 5 years. మన దగ్గర 3 categories స్టూడెంట్స్ ఉంటారు ఎక్కడైనా సరే. బిలో యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్. రైట్. మన దగ్గర J1 వీసా మీద యూఎస్ఏ పంపిస్తాం. 5 years కోర్స్ ఇంటర్మీడియట్ టీహెచ్ఎం, బిహెచ్ఎం చేస్తే చదవలేని వ్యక్తికి 10 lakhs ప్యాకేజీ. బిలో ఒక్క మాదిరిగా యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజీ, అంటే 2.5 lakh. ఏ అయ్యేటోడుకో లేదు. బాగా చదివే స్టూడెంట్కి 60 lakhs ప్యాకేజ్ J1 వీసా మీద. అలాగా మనం 25 కంట్రీస్ పంపిస్తాం. మన స్టూడెంట్ ఈ 20 yearsలో, అంటే మన ఇనిషియల్ 25 years అయింది, ఈ కోర్స్ 20 years అయింది, 5,000 స్టూడెంట్స్ వెళ్ళి సెటిల్ అయ్యారు. 25 కంట్రీస్ మన స్టూడెంట్స్. అందువలన వీడు ఎంపీసీ, బీటెక్ చదువుకున్నవాడు కన్నా టీహెచ్ఎం, బిహెచ్ఎం, టూరిజం అండ్ హాస్పిటల్ మెయిన్ కోర్సు బ్యాచులర్కి వస్తున్న వాడు మినిమం మంత్లీ 2.5 lakhs, 5 lakhs సంపాదిస్తున్నాడు. అంటే సింపుల్గా వెళ్తున్నాడుగా. అంటే అందరూ అనుకుంటారు అల్లు ఆ ఎంపీసీ, బీటెక్ చేస్తేనే సమాజంలో గ్రేట్. ఇవాళ సమాజంలో గ్రేట్ ఎంపీసీ, బీటెక్ మీద లేదండి. మన రోజుల్లో చదువుకున్నోడికి వాల్యూ ఉంది, కానీ ఈ రోజుల్లో డబ్బున్నోడికి వాల్యూ ఉంది. ఎగ్జాక్ట్. డబ్బుని ఎలా సంపాదించాలన్న దగ్గర పోయి ఆ నాలెడ్జ్ నేర్పించాలి. కానీ నేను ఈ మధ్య ఒక పదం వాడుతున్నాను బాగా. ఏం వాడుతున్నా అంటే, ఎక్కడ కూడా హౌ టు గెట్ మనీ, హౌ టు అర్న్ మనీని నో బడీస్ టీచింగ్. హౌ టు గెట్ మార్క్స్, హౌ టు గెట్ థియరీ మార్క్స్ అని చెప్తారు. హౌ టు గెట్ ర్యాంక్స్ అని చెప్తున్నారు. హౌ టు గెట్ మార్క్స్, హౌ టు గెట్ ర్యాంక్స్ అంట. ఎగ్జాక్ట్. ర్యాంక్స్ తీసుకున్నవాడు ఎలాగ బాగా బతుకుతున్నాడు అంటే వాడు జాబ్ మీద జాబ్ ఇవ్వాలి. అంటే ఒక అక్వేరియంలో ఒక ఫిష్ లాంటిది. అంతే సార్. అక్వేరియంలో వాటర్ ల్యాబ్స్ ఫిష్ చచ్చిపోద్ది. అంటే ఈ బీటెక్, ఐఐటి ఎవరైతే చదివిస్తా ఉన్నారో వీడు జాబ్ రాకపోతే బతకలేడు ఇంకా. అంటే దే డోంట్ హ్యావ్ సెకండ్ ఛానల్, సెకండ్ ఆప్షన్. చెప్పట్లా. అంటే వాడు తప్పు కాదు, స్టూడెంట్ తప్పు కాదు, మాస్టర్లు తప్పు కాదు, విద్యా వ్యవస్థ. థియరీగా చెప్పినంత కాలము ఒకడి మీద డిపెండ్ కావాల్సిందే. ఒకడి మీద అంటే ఒక జాబ్ మీద డిపెండ్ కావాల్సిందే. నో సెకండ్ ఆప్షన్, నో సెకండ్ వే. మన దగ్గర ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ చూపిస్తున్నప్పుడు బ్రహ్మాండం బతుకుతాడుగా. అందువల్ల ఈరోజు మనం ఏంటంటే జాయిన్ అయిన మొదటి రోజు నుంచి, Day 1 నుంచి లాస్ట్ డే వరకు హౌ టు గెట్ మనీ, హౌ టు ఎర్న్ మనీ, కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్, కంప్లీట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్. బయట ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటేనే ఒకటి అర్థమవుతుంది మనీ సంపాదించాలని. ఫ్రాంచైజీ బిజినెస్ చేస్తున్నాం, లోన్స్ తెలియజేస్తా ఉన్నాము. ఒక నువ్వు 50,000, 1 lakh నువ్వు డిపెండ్ అవుతావా, లేదా నువ్వే 5 lakhs, 10 lakhs మంత్లీ సంపాదిస్తూ నువ్వు 10 మంది జాబ్ ఇస్తావా, ఇది మన కాన్సెప్ట్ Day 1 నుంచి. అలాగా ఆ కోర్సు మనం ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్ అనేది కూడా మీరు ఒకటి టేకప్ చేస్తే బాగుంటుంది సార్. అవును. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే సక్సెస్ స్టోరీస్ అంటారు. ఈయన ఈ ఫీల్డ్లో సక్సెస్ సాధించాడు, ఈయన ఐఏఎస్లో టాపర్ అయ్యాడు, ఈయన పెద్ద ఇండస్ట్రీ పెట్టి కోట్లు సంపాదించాడు. సక్సెస్ స్టోరీస్ అంటే ఆయన సక్సెస్ అయ్యాడు అని ఆయన 10 మందికి చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం అనేది ఎవరు చెప్పట్లేదు సార్. చిన్న చిన్న దానికే సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్న చిన్న మార్కులు రాలేదనే ఇబ్బంది పడుతున్నారు. దీని హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్ అనేది కూడా సార్ ఇట్స్ ఎ మోటివేషనల్ టాపిక్. దీన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఈ పాయింట్లో నా సైడ్ నుంచి కూడా నేను యాజ్ ఎ స్పీకర్గా నేను కూడా రమ్మంటే వస్తాను. మన కాలేజీకి వాల్యూ ఎడిషన్గా ఉంటాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 10th class ఫెయిల్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ కూడా ఉన్నారు. వీళ్ళు ఇంకా మా లైఫ్ ఖతం అయిపోయింది, ఇక మేము దేనికి పనికిరాము అని అనుకుంటా ఉన్నారు. అందువలన ఇంటర్మీడియట్ 10th class ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా మనకు సిక్కిం బోర్డు నుంచి 1 sitting ఎగ్జామ్ రాసుకోవడం కూడా స్కోప్ ఉంది. 1 sitting ఎగ్జామ్ రాసుకుంటే మన తెలంగాణ బోర్డు నుంచి ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. 10th class అయిపోయిన వాళ్ళు అది తెచ్చుకున్నా కూడా ఇంటర్మీడియట్ టూర్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసి ఈక్వల్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా 3 years కోర్సు ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా మన దగ్గర ఉంది. 10th class ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అవకాశం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఇంకోటి, ఫెయిల్ అయిన వాడు దేనికి పనికిరాడు అనమంటే, ఫెయిల్ అయిన వాడు సమాజానికి పనికి వస్తుంది ముందుగా. ఎగ్జాక్ట్. ర్యాంక్ వచ్చిన వాడు సమాజానికి, వాడి కుటుంబానికి ఉపయోగపడుతుండేమో కానీ సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఫెయిల్ అయిన వాడే. ఫెయిల్ అయిన వాడు ఎందుకంటే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న తర్వాత వాడు ఇంకా ఒక వ్యవస్థాపకుడు అవుతాడు అంతే. మనం బోల్డ్ మంది ఎగ్జామ్ తీసుకోవచ్చు జీవితంలో ఎంతో మంది అనేది. మనకు ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు,
బల్బు కొనుక్కోవటంలో, మరి ఆయన ఇవాళ రాత్రి వస్తే వెలుగు నుంచి బల్బుని ఫిలమెంట్ కనుక్కుందే అలాంటి వ్యక్తి ఒక థామస్ ఆల్వా ఎడిసన్ కానీ బోల్డ్ ఎంతమంది ఇలాంటి ఎగ్జాంపుల్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మరి ఇలాంటివి మనం ఇంకొక రకంగా చేద్దాము. అలా వాళ్ళ ప్రపంచాన్ని మార్చిందంతా ఇందాక బిల్ గేట్స్ అనే వ్యక్తి, 10th క్లాస్ ఫెయిల్ కాని వ్యక్తిని చూసుకుంటే ఆయన ఇప్పుడు సుమారు 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వరల్డ్ మొత్తం ఇవ్వగలిగినంటే అలాగా. అందుకని ఫెయిల్ అయిన వాళ్ళని తక్కువ చూడొద్దు, ఫెయిల్ అయిన వారిని స్టూడెంట్స్ కూడా నేను ఫెయిల్ అయిన దేనికి పనికిరాని అనుకోవద్దు. కానీ దాని ఛాలెంజ్ తీసుకునే వ్యక్తులు చాలా గొప్పలు అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా దీనికన్నా నేను బెటర్గా ఏం చేయొచ్చు. ఒక చదువే కాదు, చదువు అంటే మార్క్స్ కాదు, చదువు అంటే జ్ఞానం. ఎగ్జాక్ట్. జ్ఞానాన్ని కలిగించేది ఏదైనా చదువే, కానీ మార్క్స్ వచ్చేది చదువు కాదు. మార్క్స్ ర్యాంక్స్ చదువు కాదు. అందరి ఉద్దేశంలో మార్క్స్ ర్యాంక్స్ వస్తే చదువు అనుకుంటున్నారు. జ్ఞానాన్ని ఏది చేసిన ఇందాక మీరే చెప్పారు. అతను మొత్తం బిల్ గేట్స్కి పంపిస్తే 10th క్లాస్ పాస్ అయిన అంటే నువ్వు పెళ్ళికి అంటే క్వాలిఫికేషన్ చూస్తున్నారు చాలామంది. క్వాలిఫికేషన్ అవసరమే, బట్ క్వాలిఫికేషన్ కన్నా దాని మించి నాలెడ్జ్ ఉందా లేదా అని కావాలి. కంపెనీ నడిపించగలిగేది, వ్యవస్థ నడిపించే నాలెడ్జ్ ఉందా లేదని కావాలి. అలాంటి వ్యక్తులు ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నారు. వాళ్ళే దేశాన్ని మార్పు తీసుకొస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీ ఇంటర్వ్యూ చాలా ఇన్స్పైరింగ్ అండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు వ్యూయర్స్ చాలామంది మీకు ఫోన్ చేసి కౌన్సిలింగ్కి వస్తారని మా మీడియా ద్వారా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంతటితో ఇది ముగిద్దాం సార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.